రైతులందరికీ నమస్కారం అండి. వ్యవసాయంలో మనం ఎన్నో మార్పులను చూస్తున్నాం. దానికి అనుగుణంగా రైతు కూడా మారాల్సి వస్తుంది. దానిలో భాగంగా మనం ఈ రోజునైతే మీకు ఫామ్ రోబో కంపెనీ వారి మనం ఇది మేకింగ్ వచ్చేసరికి ఇండియా మేకింగ్, అంటే తయారీ వచ్చేసరికి ఇండియాలో తయారీ. మనం చూసుకున్నట్టయితే ఇది ఫామ్ రోబో. ఇది మనం చూసుకున్నట్టయితే 20 రూపాయల ఛార్జింగ్తో 20 రూపాయల ఛార్జింగ్తో 20 ఎకరాల స్ప్రేయింగ్ అయితే మనం చేయొచ్చండి. దానిలో భాగంగా దీన్ని వచ్చేసరికి ఫామ్ రోబో బూమ్ స్ప్రేయర్ అయితే అనడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఎంత ఉపయోగం ఉంటుందనేది మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రమోషన్ కాదు, నేనైతే కొనుగోలు చేయడానికి వచ్చా. దానిలో భాగంగా మన రైతులకు కూడా చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నా. ఇదేంటంటే ఒక 4 లక్షల రూపాయలతో కూడిన వెహికల్, ఫామ్ రోబో అనే ఈ వెహికల్. దీన్ని మనం గొర్రుకు కానీ, గుంటకు కానీ, రోటావేటర్కి కానీ, బోదెలకు కానీ పవర్ స్ప్రేయింగ్. వ్యవసాయంలో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ వ్యవసాయం మొత్తం కూడా ఈ 5 అంశాల మీదే ఆధారపడిద్ది. మనం చూసుకున్నట్టయితే ఆ మొక్కలు వేసిన దగ్గర నుంచి మనకి గొర్రు, గుంటక, తర్వాత బోదె మనం చూసుకున్నట్టే అప్పుడప్పుడు ఏదన్నా రోటావేటర్ వేసుకోవాలన్నా కానీ మనం వేసుకోవచ్చు, అచ్చు పెద్దది పెట్టుకున్నప్పుడు. ఇది వెడల్పు వచ్చేసరికి 2 అడుగులు ఉంటుంది, పొడవు వచ్చేసరికి 5 అడుగులు ఉంటుంది, హైట్ వచ్చేసరికి 2.5 అడుగులు ఉంటుంది. ఇది 100 లీటర్ల కెపాసిటీ స్ప్రేయర్ ట్యాంక్ ఉంది, ప్లస్ వచ్చేసరికి 200 లీటర్ ట్యాంక్ స్ప్రేయర్ కెపాసిటీ అయితే ఉంది. దానిలో భాగంగా ఈ రోజున మన దగ్గర ఎంప్లాయీ అయితే ఉన్నారు. దీనికి సంబంధించి దీని గురించి అయితే మనకి పూర్తి అవగాహన అనేది తెలియపరచడం జరుగుతుంది. మన రైతులకు కూడా మన జంగీ ఫార్మింగ్ ద్వారాగా కూడా తెలియపరచడం జరుగుతుంది. మనం ప్రజెంట్ చూసుకుంటే ఇది ఎంత డిస్టెన్స్లో స్ప్రేయింగ్ చేయగలదన్న? ఇది వచ్చేసి మనకు 100 లీటర్ల ట్యాంక్ కెపాసిటీతో ఉందన్న. సో దీని నుంచి మీకు ఇక్కడ ఈ అటాచ్మెంట్ ఎలా ఉండిద్ది ఇది బాగా ఒకసారి ఇట్లా మీకు హైట్ కానీ, విడ్త్ కానీ, యాంగిల్ కానీ ఈ 3 కూడా అడ్జస్టబుల్ అనమాట. ఫార్మర్కి ఎంత కావాలో, ఎంత పొడవు కావాలో, ఎంత వెడల్పు కావాలో, ఎంత ఎత్తులో కావాలో, ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో అంతా కూడా ఇది అడ్జస్టబుల్ కాబట్టి మీకు ఫార్మర్కి ఇప్పుడు ఒక్కొక్కరు 3 అడుగులు పెట్టుకున్నప్పుడు దాన్ని ముందుకు రా, నువ్వు నిత్యంలాగా అట్నే ఉన్నావురా, కమ్ ఓకే అటు చూపించు ఒకసారి, చూడండి ఒకసారి. అట్లేనా కొంచెం జరిగి మనం ఒకసారి ఇది ఎలా పనిచేసిద్ది అనేది చూద్దాం. దీనికి వచ్చేసి మీకు అటుపక్క 3 నాజిల్స్, ఇటుపక్క 3 నాజిల్స్ ఉంటాయి అనమాట. మీది ఒక సైడ్ ఆపుకోవాలంటేనేమో పంపు దగ్గర ఉన్న గేట్ వాళ్ళు ఆఫ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఒక నాజిల్ ఆపుకుంటే చాలు, నాకు 2 నాజిల్ కావాలి, ఇంకొక నాజిల్ వద్దు అనుకున్నప్పుడు నాజిల్ని మధ్యలో పెట్టేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నా నాజిల్కి వాల్ టైపు డైరెక్షన్ ఒకటి ఉంటుంది. సో దాని సైడ్ కాకుండా దాని సైడ్ అడ్డంగా పెట్టేసుకుంటే మీకు వాల్ అనేది ఆగిపోతుంది అనమాట. సో అలా కూడా మీరు వాల్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఎత్తు కావాలంటే ఎత్తు పెంచుకోవచ్చు, మీరు వెడల్పు కావాలంటే వెడల్పు పెంచుకోవచ్చు. మీకు కావాలంటే కిందకు కూడా దీన్ని తిప్పుకునే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మొక్కల కిందకు ఉన్నప్పుడు మీరు కింద తీసుకోవాలంటే దీన్ని మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఇది 360 డిగ్రీలు తిరుగుతుంది అనమాట. సో మీరు 360 డిగ్రీలో ఎటంటే అటు తిప్పుకోవచ్చు. చెట్టు ఎత్తుగా ఉన్నప్పుడు పైకి లేపుకోవచ్చు, కిందకు ఉన్నప్పుడు కిందకు తిప్పుకోవచ్చు. కస్టమర్కి మన దగ్గర ఈ స్ప్రేయర్ అనేది కాదన్నా, ఉన్న ప్రతి ఒక్క పరికరం కూడా గొర్రు కానీ, గుంటక కానీ, రోటావేటర్ కానీ, అలాగే అదేవిధంగా గడ్డి కట్ చేసుకున్న మిషన్, మల్చర్ కానీ, స్టార్చ్ కానీ, ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అనమాట. కస్టమైజ్డ్ అంటే ముందు మీకు 2 అడుగులు కావాలంటే 2 అడుగులు మనం చేసేస్తాం, 3 అడుగులు కావాలంటే 3 అడుగులు ఇస్తాం, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసేసుకోవచ్చు అన్నమాట. అంటే దీనికి ఛార్జింగ్ ఎన్ని గంటలు పెట్టాలన్నా? దీనికి ఛార్జింగ్ పెట్టడానికి ఇది మొత్తం మనకి ఎలక్ట్రికల్ బ్యాటరీ మీద నడుస్తుంది కాబట్టి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 2.5 నుంచి 3 గంటల సమయం పడుతుంది. వన్స్ ఫుల్ ఛార్జ్ అయింది అంటే మీరు 4 నుంచి 6 గంటలు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎందుకు నేను 4 నుంచి 6 గంటలు చెప్తున్నాను అంటే మీరు వెనకాల వాడుకునే పరికరాన్ని బట్టి, సాయిల్ కన్జంప్షన్ బట్టి లోడ్ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు బ్యాటరీ వచ్చేసి మీకు 6.2 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. దీంట్లో మీరు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వటానికి మీకు ఎంత ఖర్చు అవుతుందంటే 20 నుంచి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. 20 రూపాయల ఖర్చుతో మీరు 20 ఎకరాలు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అదే 20 రూపాయల ఖర్చుతోటి మీరు 3 ఎకరాలు రోటావేటర్ వేసుకోవచ్చు, 4 ఎకరాలు గొర్రె గుంటకి వేసుకోవచ్చు. అదే 5 ఎకరాలు మీరు గ్రాస్ కటింగ్ టూల్స్ కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. ఓకే. అదేవిధంగా దీంట్లో ఏంటంటే ముందు వెనకాల కెమెరాలు ఉంటాయి, మన రిమోట్లో డిస్ప్లే ఉంటుంది. ఓకే. సో ఆ డిస్ప్లేలో చూసుకుంటూ ఆ కెమెరా సహాయంతో మనం ఇక్కడే కూర్చొని 700 మీటర్ల వరకు మనం నడుపుకోవచ్చు అనమాట. ఓకే. ఇది వచ్చేసరికి గొర్రె అండి, మనం చూసుకోవచ్చు. అక్కడ వచ్చేసరికి మనకి గుంటకు ఉంది, రోటావేటర్ ఉంది,
రెండు ఉన్నాయండి. ఎందుకంటే ఈ సాలల్లో మనం ఇప్పుడు దాకా తోలాము రొటావేటరు ప్లస్ గొర్రు కుంటక ఈ 3 తోలాము. తర్వాత వచ్చేసరికి మనకి బోధ నెట్టేది కూడా మొక్క మీదకి మట్టి నెట్టే పరికరం కూడా ఉంది. ప్రజెంట్ అయితే అది ఆఫీస్లో ఉండడం వల్ల మనకు చూపించలేకపోతున్నారు. రైతుకైతే నిన్న ఖమ్మంలో డెలివరీ ఇచ్చింది. ఖమ్మంలో చిరునోముల. ఓకే, మనం ఇదంతా చూడటానికి గల కారణం ఏంటంటే మనం కూడా ఈ రోబోని అయితే కొనుగోలు చేసి పల్నాడుకి అయితే తీసుకురావడం జరుగుతుంది. అందుకని దీని గురించి పూర్తి అవగాహన తెలుసుకోవడానికి ప్లస్ రైతుకి ఎంత మేర ఉపయోగపడిద్ది, నాకు ఎంత మేర ఉపయోగపడిద్ది, దీనివల్ల నాకు ఎలాంటి బెనిఫిట్ వస్తుంది అనేది. ఇప్పుడు పవర్ స్ప్రేయర్ అనుకోండి, 20 ఎకరాలు స్ప్రేయింగ్ చేయాలంటే దాదాపు పెట్రోల్ ఖర్చే 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు పెట్రోల్ ఖర్చు వస్తుంది. ప్లస్ వచ్చేసరికి 20 ఎకరాలకి దాదాపు 3 కానీ 4 కానీ పవర్ స్ప్రేయర్ కొట్టే వాళ్ళు అయితే కావాలి, అంటే పనులు. అంటే అక్కడ దాదాపు మీకు ఒక 20 ఎకరాల పొలం మందు స్ప్రే చేయడానికి దాదాపు మీకు 3000 రూపాయల ఖర్చు వస్తుంది. ఆ 3000 రూపాయల ఖర్చు తగ్గించుకోవడానికి మనం ఈ ఫామ్ రోబోన్ అనేది రేపటి రోజున పొలాలలో మనం రెంట్కైతే తిప్పగలుగుతున్నాం. రెంట్కైతే తిప్పాలనే ఉద్దేశంతో చూడండి, మన పవర్ స్ప్రేయర్ స్ప్రే చేసినట్టు ఎంత నీట్గా వస్తుందో ఒకసారి అటు చూపించు. ఆ పవర్ స్ప్రేయర్ ఎలా అయితే వస్తుందో అలా చాలా బుసలు కొట్టుకుంటూ అయితే వస్తుంది. అంటే దాన్ని కిందకి అలా పెట్టడం అయితే జరిగింది. దాన్ని మనం ఏ టైం తిప్పుకోవచ్చు, అంటే చుట్టూ తిప్పుకోవచ్చు మనకిష్టం వచ్చినట్టు. దాదాపు అటు 3 సార్లకి ఇటు 3 సార్లకి అయితే తగిలిద్దండి. ఇంకా దీని గురించి ఇంకా మా రైతులకి ఏమన్నా చెప్పాలా? మీరు నిజంగా మ్యాన్తో చేసుకుంటే మీకు ఒక 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది ఎకరం స్ప్రే చేసుకోవడానికి. అదే దీంతో అయితే 20 నుంచి 30 నిమిషాల్లో ఎకరం అయితే కంప్లీట్ అయిపోతుంది స్ప్రే చేసుకోవడానికి. సో మీరు ఇక్కడ మందు సేవ్ చేసుకోవచ్చు, మ్యాన్ పవర్ సేవ్ చేసుకోవచ్చు. మీరు ఆపరేషన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక లేబర్ అయితే మీకు కావాల్సిందే. అక్కడ లేబర్ ఛార్జ్, పెట్రోల్తో మీరు ఏదైతే కొడుతున్నారో పెట్రోల్ ఛార్జ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఆ పొలం యొక్క ఓనర్ కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది అనమాట. సో వీళ్ళ టైం మొత్తం అక్కడ కేటాయించాలి. దీంతో ఏంటంటే ఎవరితో పని లేదు మనకి. ఎవరో రావాలి, ఏదో చేయాలి, వాళ్ళు చేసిన దాకే పని అవుతుంది, లేదు అంటే పని అవ్వదు, ఆ విధంగా మనకు అవసరం లేదు. సో మన దగ్గరే ఉంటుంది కాబట్టి రిమోట్ తీసుకుంటాం, వచ్చేస్తాం. 20 నుంచి 30 నిమిషాలు మీకు ఎకరం అయితే కంప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. మన దగ్గర అయితే ఈ ఫామ్ రోబో వాడిన పర్సన్ అయితే ఉన్నారండి, అధికారి. ఇది ఒక ఫార్మాసిటికల్స్కి సంబంధించిన ల్యాండ్ అండి, అదే కదండి. దాంట్లో అయితే ఒక 30 ఎకరాలు ప్లస్ ఒక అగ్రికల్చర్ విభాగానికి చెందిన అధికారి ఈయన. అంటే దాదాపు ఒక 100 ఎకరాల ల్యాండ్ని అయితే ఈయన పర్యవేక్షణలో అయితే సంరక్షణలు అనేది జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా వాళ్ళు ఈ మిషన్ని దాదాపు ఎన్ని నెలల కింద తీసుకొచ్చారు సార్? తీసుకుని ఆల్మోస్ట్ ఒక 15-16 నెలలు అవుతుందండి. 15-16 నెలలు. దీని స్ప్రేయింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే దీంట్లో మనకి ఇనీషియల్గా మనకి తైవాన్ స్ప్రేస్ వాడేవాళ్ళం. తైవాన్ స్ప్రే ఏంటంటే యాక్చువల్గా చాలా బరువు ఉంటుంది, అట్ ద సేమ్ టైం డోస్ ముందు ఎక్కువ ఖర్చు అవుతుంది. దట్టు ఏంటంటే వాటర్ ఆఫ్ మీద పడిపోయిన తర్వాత కొంత వేస్ట్ అయిపోద్ది. అవును. ఇంకోటి మనకేంటంటే ఎవరైతే మందు కొడతారో ఆ వ్యక్తి ఏంటంటే ఆ మందు యొక్క ఘాటతకు కానీ ప్రభావానికి కానీ కొంత సిక్ అవ్వటం కానీ కొంత ఇబ్బంది పడడం జరిగింది. అంటే కొంత రకంగా అది హార్మ్ఫుల్, అంటే అంటే అది కొద్దిగా హానికరమైనది యాక్టివిటీ. మందు కొడతాం అంటే అది హానికరమైన పనే. అంటే కొంతమంది సొమ్మసిల్లి పడిపోవటం, ఎందుకంటే ఇప్పుడు వచ్చే మందులన్నీ కూడా ఏంటంటే డబ్బులు నీయాలా, ముందు బుడ్డి ఇంతే ఉంటుంది, ఏంటి పవర్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. ఒకప్పుడు లీటర్లు కొట్టేవాళ్ళు, ఇప్పుడు పరిస్థితి అలా లేదు, చిన్న డబ్బాలే కానీ చాలా ఘాటుగా ఉంటుంది. సో మనకి ఈ సిచ్యువేషన్ మనకి ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది మీకు ఏంటంటే ఇది మీకు మంచు బిందువులాగా పడుతుంది. అంటే మంచు అంటే పొగ మంచులాగా ఉంటుంది అండి. తుప్పర్లో మీకు దూరం నుంచి చూస్తే మీకు ఏదో పొగ వస్తుంది అనుకుంటారు కానీ మీకు నీళ్ళు వస్తుంది మీరు అనుకోరు. ఓకే. సో మీరు లీఫ్ చూస్తే మీకు అర్థమైపోద్ది, చాలా చక్కగా చాలా యూనిఫామ్గా మీకు చాలా మైన్యూట్ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. దాంతో మీకేమవుద్ది, మీకు ఇప్పుడు ఎకరానికి వచ్చేపాటికి మీకు ఒక 10 ట్యాంకులు, అంటే దాదాపు మీకు ఒక 5 ట్యాంకులు కొట్టారనుకోండి ఎకరానికి, అంటే 100 లీటర్లు అనుకోండి. దీనికి మీకు కేవలం మీకు 75 లీటర్స్ అయిపోద్ది నిజం చెప్పాలి, నా అనుభవంలో చెప్పాలంటే. ఎందుకంటే మీకు అది వాటర్ పడదు, పొగ మంచు పడుతుంది. అట్ ద సేమ్ టైం మీకు మెడిసిన్లో మీకు సేవ్ అయ్యేది మీకు. ఎందుకంటే 10 ట్యాంకులకి వేసింది ఎత్తి వేరు, ఎంత వేసిన దానికి ఎత్తి వేరు. ఏంటి ఇప్పుడు మీకు 1 లీటర్కి వచ్చి 1 ml మీరు తగ్గింది అనుకోండి, మీకు అట్లా చూసుకుంటే 100 ml తగ్గింది అనుకోండి, మీకు ఎంత అమౌంట్ తగ్గినట్టు అవుతుంది. సో మీకు వేస్టేజ్ అనేది మీకు ఉండదు. దట్టు మీకేంటి చాలా ఎఫిషియెంట్గా ప్రభావవంతంగా మీకు ఆ ముందు ఏమైతే ఉందో ఆ టార్గెట్ పెస్ట్కి
కరెక్ట్గా పనిచేస్తాయి. ఓకే. సో మీకు టైం కలిసి వస్తుంది, మనీ ఆదా ముందు సేవ్ అవుతుంది, ప్లస్ ఎవరు దీనికి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారు ముందు కొట్టే టైంలో, మనిషి దూరంగా ఉంటాడు, దూరం నుంచి ఆపరేట్ చేస్తాడు కాబట్టి మీకు 3 రకాలుగా మీకు లాభం ఉంటుంది. ఓకే. అదండి రైతు సోదరులారా, ఎందుకంటే ఈ మిషన్ను మనం పల్నాడులో తీసుకొచ్చి మన పర్యవేక్షణలో అయితే రైతులకైతే మనం అయితే చూపించడం అయితే జరుగుతుంది. ప్లస్ కాస్ట్ ఎక్కువైనా కానీ మనకి ఏంటిదన్నా ఈఎంఐ కాస్ట్ ఏదైతే మీరు ఎక్కువని భావిస్తున్నారో సార్, దీని మీద ఏంటంటే ఒకసారి పెట్టుబడి పెడతాం మనం. ట్రాక్టర్లు కానీ ఇంకో పవర్ వేటర్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒకసారి పెట్టుబడి పెడతాం, తర్వాత మళ్ళీ మ్యాన్ పవర్ కానీ డీజిల్ కానీ మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు మన పల్లెటూళ్ళలో మీకు తెలిసిందేం లేదు, పొద్దున్న సాయం దాకా వాడు పని చేసినట్టే సాయంత్రానికి వాడికి ఎంతో కొంత ఇవ్వాలి. అవును. అది అదనంగా లేబర్ ఛార్జ్ కాకుండా మళ్ళీ అదనంగా ఇవ్వాలి. అవును అవును. సో దీంట్లో అది ఆ మెయింటెన్స్ అనేది జీరో మెయింటెన్స్. ఒకేసారి నువ్వు పెట్టుబడి పెడతావు, నువ్వు పెట్టిన పెట్టుబడి ఒక సీజన్లో మీకు వచ్చేస్తుంది ఉంటుంది. అట్లా ఉంటుంది. సో ఎవరైతే రైతులు మేము దీన్ని పెట్టుబడి పెట్టలేము, మాకు అంత సామర్థ్యత లేదనుకున్నప్పుడు మన తెలంగాణలో అయితే ఎస్బీఐ నుంచి మనకి ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది, మనకి ఆంధ్రాలో అయితే సమున్నతి నుంచి మనకి ఫైనాన్స్ నుంచి కూడా మనకి ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది అనమాట. అదండి రైతు సోదరులారా, మనం ఫామ్ రోబో అనే ఈ మేడ్ ఇన్ ఇండియా మనం చూసుకున్నట్టయితే ఈ రోబో యొక్క బూమ్ స్ప్రేయర్ని అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుంది. నేను కొనుగోలు చేస్తున్నా, నేను తీసుకొస్తా పల్నాడులోకి, మీరు చూడొచ్చు. దీని ద్వారా ఆదాయం ఎలా పొందాలి అనే ఉద్దేశంతో అయితే దీన్నైతే నేనైతే 100% కొనుగోలు చేస్తున్నా. అదండి రైతు సోదరులారా. చెప్పండి. చివరిగా రైతులు చెప్పేది ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియానే, కానీ ఇక్కడ నుంచి మనం వాస్తవంగా చూసుకుంటే టెక్నాలజీని బయట నుంచి మనం అడాప్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మన ఫామ్ రోబో టెక్నాలజీని లండన్లో, యూకేలో, హంగేరీ కంట్రీలో వాళ్ళు తీసుకున్నారనమాట. యూఎస్లో కూడా మనం డెలివరీ చేస్తున్నాం. సో మనం ఏదైతే లండన్, యూకేలో మనం డెలివరీ ఇచ్చామో అక్కడ అగ్రికల్చర్ మిషనరీ రోబోట్స్ అన్నింటిలో కూడా నెంబర్ 1 రోబోట్ ఆఫ్ ద ఇయర్ మన ఫామ్ రోబోకి వచ్చింది. ఓకే. ఇతర దేశాలలో కూడా ఇండియాలో తయారైన ఈ ఫామ్ రోబోకి అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలో ప్రథమ స్థానంలో నిలిచింది అనమాట. ఓకే. వాళ్ళే టెక్నాలజీని బాగా వాడతారంటే మన టెక్నాలజీని వాళ్ళు వాడే స్థాయికి మనం ఎదుగుతున్నాం అనమాట. సో రైతులందరూ కూడా ఇది గమనించి దాన్ని కూడా ఆదరిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం అనమాట. ఓకే. అంటే యాక్చువల్గా మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎంతో కొంత సంపాదించాలి అనే అవగాహన ఉండి, డబ్బుండి ఆలోచనలో ఉన్న యువ రైతులం కాబట్టి దాని ద్వారా బెనిఫిట్ ఎలా పొందాలి అనే అంశంలో భాగంగా కొనుగోలు చేయడం జరిగిద్ది. దాన్ని నీట్గా వాడుకోవడం జరిగిద్ది, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిద్ది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఎవరు రెస్పాండ్ అవుతారు దీనికి? మేము కంప్లీట్గా మా టీం రెస్పాండ్. 1 year మనం సర్వీస్ వారంటీ ఇస్తాము, డోర్ స్టెప్ సర్వీస్ అనమాట. మనం అక్కడికి వచ్చి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్రయాణాన్ని మినహాయించి వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం 24 గంటల్లో మనం సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. మీరు కావాలంటే మేము ముందు మన ఫామ్ రోబో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు, మేము ఎటువంటి వాళ్ళకి సర్వీస్ ఇచ్చాము. అది కావాలంటే మీకు ఫిజికల్గా మేము కూడా ప్రూఫ్ కూడా ఇస్తాము. సార్ మీరు ముందున్నారు కదా, సార్ని కావాలని నేను వేరే వాళ్ళని అడుగుతా అన్నా కానీ మేము మీకు కాంటాక్ట్ చేస్తాము. వాళ్ళు కూడా సారే క్లియర్గా చెప్తాను. మెయింటెనెన్స్ కాస్ట్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఇచ్చిన తర్వాత మనకేంటంటే ఇదిగో టైర్లు గాలిపోయింది, అది పోయింది, ఎందుకంటే ట్యూబ్లెస్ యాక్చువల్గా మనకి ఎక్కడ మనకేం రాదు, బాడీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో మాకు వేరే ఎటువంటి మనకి మెయింటెనెన్స్ ఇష్యూ మనకేం రాలేదు దాదాపు సూపర్ అండి. ఇదండి మన బుజ్జి రోబో. మనం చూసుకున్నట్టయితే దీనికి లైట్స్ కూడా ఉంటాయి, వల్ల మీరు హార్న్ కూడా ఉంటుంది, లైట్స్ నైట్ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. మన కల్కిలో ప్రభాస్కి బుజ్జి రోబో ఎంత ఫేమస్, మన వ్యవసాయంలో కూడా ఈ ఫామ్ రోబో కూడా అంతే ఫేమస్. ఓకే. ఇదే రోబోట్ని మనం వచ్చే 1 yearలో ఫుల్లీ ఆటోనమస్ చేసేస్తాం అనమాట. సో అప్పుడు మన రిమోట్తో కూడా పని లేదు. ఓకే. జస్ట్ మనం ఏదైతే ఉందో ఫోన్లో మన కోఆర్డినేట్స్ ఇచ్చి వదిలేస్తే మన చైన్ ఏదైతే ఉందో దాన్ని మ్యాపింగ్ ఇచ్చేసి వదిలిపెడితే అదే వర్క్ చేసుకుని అదే వచ్చేస్తుంది. ఓకే. సో ఫారెన్లో మనకి ఫుల్లీ ఆటోనమస్ ఉంది, ఇక్కడ మనకి ఇండియాలో ప్రెసెంట్ అని లేదనమాట. మీరు ఎందుకు అది లేదని మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకు లేదంటే మన సౌత్ ఇండియాలో ల్యాండ్స్ అనేది అన్రిలేషన్స్ ఉంటాయి, ఎత్తు పల్లలు ఇట్లా ఉంటాయి. సో అక్కడ ఏంటంటే ల్యాండ్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి. సో అక్కడ మనం ఫుల్లీ ఆటోనమస్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా ఆటోనమస్ అంటే అదే చేసేసుకోవాలి, అదే స్వతంత్రంగా పనిచేసుకుంటుంది. మనం ఏం చేసే పని ఉండదు. మీరు జస్ట్ చైన్కి వెళ్ళేసి మీరు జస్ట్ మ్యాపింగ్ ఇచ్చేసి వదిలిపెట్టి మీరు చెట్టు కింద పడుకుంటే అదే చేసుకుని మీరు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడికి వచ్చేసింది అనమాట. ఇదండి
ఇండియాలో టెక్నాలజీ లేదు అనుకోవటం పొరపాటు. ఫామ్ రోబో వాళ్ళు ఈ టెక్నాలజీతో ముందు ఇంకా ఎన్నెన్నో అవకాశాలు రైతుకి చెరువులో అయితే చేర్చడానికి అయితే ఒక అడుగు ముందంజలో ఉన్నారు. ఆ ఫామ్ రోబో ఎండి గారు అయినబట్టి రాధాకృష్ణ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ వజ్రాల గారు అయితే తన వంతు కృషిని అయితే చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం సపోర్ట్ చేయాలి. మాలాంటి యువత ముందుకు తీసుకెళ్తా ఉంటుంటే వాళ్ళు కూడా మనకు మరిన్ని ఉపయోగకరమైన ఇలాంటి రోబోల్ని, చిట్టి రోబోల్ని, పెద్ద రోబోల్ని అందరినీ తయారు చేసి మనకైతే మార్కెట్లోకి వదలడం జరిగిద్ది. త్వరలో చూడండి, పల్నాడులో అయితే చూపిస్తా దీన్ని. రైతులందరికీ ఒకటే చెప్తున్నామండి, సులువైన సేద్యం మా ఫామ్ రోబోతోనే సాధ్యం. ఓకే, సూపర్. సులువైన సేద్యం మా ఫామ్ రోబోతో సాధ్యం. ఓకే.